గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే OnePlus నుంచి OnePlus 13 సిరీస్ అయితే లాంచ్ అవుతుంది అనమాట. ఈ OnePlus 13 సిరీస్ గురించి అయితే చూద్దాం. ఇది వచ్చినప్పటికి జనవరి 7వ తారీఖు మనకైతే లాంచ్ అయితే చేస్తున్నారు. లాంచ్ ఈవెంట్ లో OnePlus 13, 13R అండ్ ఒక బడ్స్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇవి అయితే మనకు బయటకు వచ్చింది. అండ్ OnePlus 13 అండ్ 13R యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. అండ్ ఈ వీడియోలో నేనైతే స్పెసిఫికేషన్స్ గురించి ఈచ్ పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అయితే అనుకోవట్లేదు. మీకు ఇక్కడ లిస్ట్ అయితే వేస్తాను. ఆ స్పెసిఫికేషన్స్ గురించి అయితే చూడండి. అండ్ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో 4 డిపార్ట్మెంట్స్ అవి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. OnePlus 13 లో మనం చూసుకున్నట్టయితే మనకి మెయిన్ వచ్చినప్పటికి స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇది అందరికి తెలిసిందే. 3 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ అలాగే 3 million AnTuTu స్కోర్ అయితే రన్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రాసెసర్ అనేది మనం ఆల్రెడీ రీసెంట్ గా లాంచ్ అయిన ఈ iQ13 అండ్ అలాగే Realme GT 7 Pro లో కూడా చూసాం. అండ్ వాటికి కాంపిటీషన్ గా OnePlus నుంచి OnePlus 13 అయితే లాంచ్ అవుతుంది. అండ్ ఇది కూడా సేమ్ 8 Elite ప్రాసెసర్ అయితే వస్తుంది. మరి ఎలా ఆప్టిమైజ్ చేశారో మనకి లాంచ్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది. అండ్ సెకండ్ డిపార్ట్మెంట్ వచ్చినప్పటికి కెమెరా. ఈ కెమెరా డిపార్ట్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా Sony LYT-808 సెన్సార్ అయితే తీసుకొని వస్తున్నారు. ఇది వచ్చినప్పటికి 50 MP కెమెరా. అండ్ సెకండ్ కెమెరా వచ్చినప్పటికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ JN5 సెన్సార్ తో మనకి 50 MP కెమెరా అల్ట్రా వైడ్ అయితే తీసుకొని వచ్చారనమాట. అండ్ అలాగే పెరిస్కోప్ 3x వరకు అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది వచ్చినప్పటికి 50 MP LYT-600 సెన్సార్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఫ్రంట్ మీరు చూసుకున్నట్టయితే 32 MP తో పాటు IMX615 సెన్సార్ అనుకుంటా ఆ కెమెరాని అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది వచ్చినప్పటికి బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 120x వరకు మీరైతే ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇది దీని కెమెరా యొక్క టోటల్ వచ్చినప్పటికి. అండ్ దీని యొక్క కెమెరా మనం చూసుకున్నట్టయితే ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మనం ఇప్పుడు iQ13 లో చూసుకున్నట్టయితే సోనీ నుంచి IMX సెన్సార్స్ అయితే చూసాం అండ్ రియల్మీ లో కూడా చూసాం. బట్ వీలైతే LYT సెన్సార్ల మీద మొత్తం పడ్డారనమాట. అండ్ సామ్సంగ్ నుంచి సామ్సంగ్ JN5 సెన్సార్ అయితే తీసుకొని వచ్చారు. ఆప్టిమైజేషన్ ఎలా చేస్తారో చూస్తేనే మనకి దాని యొక్క క్లారిటీ అయితే తెలుస్తుంది. సో ఆప్టిమైజేషన్ వచ్చేంత వరకు మీరు కెమెరా మీద అయితే ఇది బాగాలేదు, స్పెసిఫికేషన్స్ లేదు, అది లేదని అయితే పెట్టుకోకండి. ఎందుకంటే కెమెరా ఎలా ఉంటదంటే టోటల్ బేస్డ్ ఆన్ ప్రాసెసర్ మీద అయితే ఉంటది. ప్రాసెసర్ లో మీరు కెమెరా యొక్క ఫీచర్స్ ని ఎంతవరకు ఆప్టిమైజ్ చేశారో అంత ఎక్కువ రిజల్ట్ అయితే మనకి చూపించడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. లేదంటే కనుక సేమ్ అంత రిజల్ట్ అయితే బయటికి రావడానికి కూడా ట్రై చేయదు కాబట్టి. సో మొబైల్ బయటకు వచ్చేంత వరకు అయితే మీరు ఎక్కువగా ఇంపాక్ట్ అయితే పెట్టుకోకండి ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ చూసి. అండ్ మొబైల్ లాంచ్ అయిన ఒక 10 days తర్వాతే మీకు ఒక లాంగ్ టర్మ్ వీడియోస్ పెడతారు కదా, అప్పుడు మాత్రమే దాని యొక్క కెమెరా గురించి అయితే ఫిక్స్ అవ్వండి. అప్పటిదాకా అన్బాక్సింగ్ వీడియోలు చూసి అయితే కెమెరా రివ్యూస్ అయితే ఫిక్స్ అయితే అవ్వకండి. అండ్ థర్డ్ డిపార్ట్మెంట్ వచ్చినప్పటికి బ్యాటరీ వచ్చినప్పటికి 6000 mAh బ్యాటరీ అయితే తీసుకొని వస్తున్నారు అనమాట. సేమ్ మనం IQ లో చూసాం అండ్ అలాగే Realme లో కూడా చూసాం. అండ్ 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ 50 watts వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే ఉంది. ఇది వీళ్ళ యొక్క మెయిన్ బెనిఫిట్ అనమాట. ఎందుకంటే అదే ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న మనకి iQ13 కానీ Realme GT 7 Pro కానీ మనకైతే వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్స్ అయితే లేదు. మాక్సిమం వీళ్ళైతే వైర్లెస్ ఛార్జింగ్ 50 watts వరకు అయితే తీసుకొస్తున్నాం అని అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఎంతవరకు నిజమో. ఒకవేళ ఇండియాలో కూడా తీసుకొని వస్తే ఇట్స్ ఎ బెటర్ ఆపర్చునిటీ అయితే అవుతానని అయితే చెప్తాను. అండ్ ఫోర్త్ డిపార్ట్మెంట్ వచ్చినప్పటికి డిస్ప్లే వచ్చినప్పటికి దీనిలో 6.82 inches OLED 80 LTPO ప్యానల్ అయితే తీసుకొని వచ్చారు. అండ్ ఇది వచ్చినప్పటికి క్వాడ్ కర్వ్ OLED డిస్ప్లే అనమాట. అండ్ మీకు కూడా గేమింగ్స్ ఆడుకోవడానికి కూడా బాగానే ఉంటది. అండ్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి మంచి ఫీచర్స్ అండ్ రిచ్ గా కూడా ఆంతది. అండ్ ఫ్యూచర్ 2025 లో కూడా మనం ఎక్కువగా చూసేది ఈ క్వాడ్ కర్వ్ డిస్ప్లేసే కాబట్టి వీళ్ళైతే ముందే తీసుకొని వస్తున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ఓవరాల్ డిజైన్ అండ్ బిల్ట్ మనం చూసుకున్నట్టయితే బిల్ట్ క్వాలిటీ గురించి వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. బట్ డిజైన్ మొత్తం మాత్రం ఇదివరతో కంపేర్ చేసుకుంటే సేమ్ ఉన్నా కానీ వెనకాల మైనర్ చేంజెస్ అయితే తీసుకొని వచ్చారనమాట. సో కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటది. OnePlus 12 సిరీస్ కి ఇప్పుడు వచ్చే 13 సిరీస్ కి మీరైతే డిఫరెన్స్ కూడా చెప్పగలరు కాబట్టి మీరైతే కొంచెం డిఫరెన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చినప్పటికి IP68 అండ్ IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది, NFC అయితే ఉంది, అండ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ అలా LPDDR5X RAM టెక్నాలజీ అండ్ UFS 4.1 స్టోరేజ్ అయితే దొరుకుతుంది. అండ్ బేస్ వేరియంట్ వచ్చినప్పటికి మీకు 16GB or 12GB అయితే తీసుకొని వస్తారు. అండ్ అప్ టు 24GB and 1TB దాకా అయితే చైనాలో లాంచ్ చేశారు. మరి ఇండియాలో అయితే లాంచ్ చేస్తారో లేదో కూడా తెలియదు. ఇలా ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి పర్టికులర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ అందరికి తెలిసిందే అవి ఎలా ఉంటాయో. సో ఇక్కడ మీకు మెన్షన్ చేశాను మిగతా డిపార్ట్మెంట్స్ కూడా అన్ని, దాన్ని బట్టి అయితే చూడండి. అండ్ OnePlus 13R కి 13 కి మెయిన్ డిఫరెన్సెస్ ఇప్పుడు చెప్తాను అనమాట. OnePlus 13R వచ్చినప్పటికి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చినప్పటికి IQ Neo 9 Pro కి పోటీ అని అయితే చెప్పుకోవచ్చు. Neo 10 Pro వీడియో కూడా నేను ఒకటి రికార్డ్ చేశాను. మాక్సిమం ఈ వీడియో వచ్చిన ఒక 3 to 4-5 days లో కూడా నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. చూడండి, మీకు Neo 10 Pro కి ఈ 13R కి కంపేర్ చేసుకొని అయితే చూడండి అనమాట. అండ్ ఈ మెయిన్ చేంజ్ వచ్చినప్పటికి ఇక్కడ హార్ట్ ఆఫ్ ది ప్రాసెసర్ 8 Gen 3 ఉంటది అనమాట. అండ్ 8 Gen 3 ఒక సక్సెసర్ మనం అది తెలుసు అందరికీ. సో
ఏజెన్ 3 ప్రాసెసర్ అయితే 13R లో అయితే చూస్తాం. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యాజ్ ఇట్ ఈస్ అయితే ఉంచారు, బట్ ఇక్కడ సెన్సార్స్ ఏం మెన్షన్ చేయలేదు మొత్తానికి. సో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అల్ట్రా వైడ్ వచ్చినప్పటికి 8 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారనమాట. ఇది బేసిక్ మెయిన్ కార్న్. ఎందుకంటే 30,000 దాటుతుంది అనగానే బడ్జెట్ లో మనకి 16 మెగాపిక్సెల్ కానీ 13 మెగాపిక్సెల్ కానీ మినిమం ఎక్స్పెక్ట్ చేయాలి. రియల్మీ వాళ్ళు 50,000 లోనే స్కిప్ చేశారని చెప్పేసి వీళ్ళు కూడా అదే పట్టుకొని వస్తే మరి ఫ్యూచర్ ఇంకా నాశనం అయిపోద్ది అనమాట. సో 8 మెగాపిక్సెల్ కన్నా ఇంకెక్కువ తీసుకొని వస్తే ఇండియాలో బెటర్ అని అయితే చెప్తాను. అండ్ ఇంకో కెమెరా వచ్చినప్పటికి టెలిఫోటో లెన్స్ 2x జూమ్ వరకు అయితే తీసుకొని వచ్చారు. 50 మెగాపిక్సెల్ కెమెరా అది కూడా. అండ్ డిస్ప్లే వచ్చినప్పటికి ఇందాక నేను చెప్పింది అయితే 2K రెజల్యూషన్ డిస్ప్లే. ఇది వచ్చినప్పటికి 1.5K రెజల్యూషన్ డిస్ప్లే అనమాట. ఇది కూడా OLED డిస్ప్లేనే. అండ్ ఇందాకది వచ్చినప్పటికి 100 వాట్స్ ఛార్జింగ్ అయితే, ఇది వచ్చినప్పటికి 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ దీనిలో ఎలాగో ఉండదు, అది అందరికీ తెలిసిందే. LH స్లైడర్ అండ్ లుక్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ కామన్. ఆల్రెడీ మీకు ఇక్కడ వేస్తాను చూడండి లుక్స్ మొత్తం. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి. ఇంకా ఎక్స్ట్రా స్పెసిఫికేషన్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ వేస్తాం, దాని గురించి ఎక్కువ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదని అయితే చెప్తాను, ఎందుకంటే ఇది స్పెసిఫికేషన్స్ వీడియో కాబట్టి. అండ్ దీని యొక్క ప్రైసింగ్ మనం చూసుకున్నట్టయితే OnePlus 13 వచ్చినప్పటికి బేస్ వేరియంట్ 12+256 52,000కి చైనాలో అయితే లాంచ్ చేశారు. మరి ఇండియాలో 55,000 దాటిచ్చే అవకాశం కూడా ఉంది. అండ్ 16 512 వచ్చినప్పటికి చైనాలో 57,000, ఇండియాలో వచ్చినప్పటికి సేమ్ 60 దాకా అయితే వెళ్ళిపోద్ది. అండ్ 16 GB ర్యామ్ అండ్ 1 TB వేరియంట్ కూడా ఉంది. ఇది వచ్చినప్పటికి 65,000 చైనాలో. మరి ఇండియాలో వచ్చినప్పుడు తీసుకొస్తారో లేదో కూడా తెలియదు కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్ అనమాట. అండ్ మెయిన్ బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చినప్పుడు మీకు 55,000 దాటి అయితే ఈ మొబైల్ అయితే ఉంటది. అండ్ OnePlus 13 కూడా మీకు 35,000 అబౌవ్ కన్ఫర్మ్ అయితే ఉంటది అనమాట. 40 to 50,000 బడ్జెట్ లో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 45 లోపు అండ్ 43 అబౌవ్ అయితే మొబైల్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో వచ్చినప్పుడు. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మొబైల్ మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. అండ్ దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.